ఇంచుమించు అప్పులే. ఇంచుమించుగా ఆయన ఏం చేశాడు అని చూస్తే ఒక రకంగా అప్పు చేయని రోజు లేదు. దాదాపుగా 365 రోజుల్లో 357 రోజుల పాటు అప్పులు చేశాడు. అవి కూడా చేబదుళ్ళు చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 303 కోట్లు వడ్డీలు కట్టిన పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చేశాడంటే మనం చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుందో అనేది. సంపద సృష్టిస్తాను, నాకన్నా సీనియర్ లేడు, నేను పెద్ద సంపద సృష్టికర్తనని ప్రచారం చేసుకుని ఇవాళ వరకు ఆయన ఏం చేశాడు అని అంటే అప్పులు తప్ప ఈ రాష్ట్రానికి ఒక ఆర్థిక ప్రయోజనం చేకూరే ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. చివరికి నిన్న వాహనాల పన్నుని కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే జిఎస్టీని ఆ 10% రోడ్ ట్యాక్స్ కింద వేసి అది కూడా రికవరీ ప్రజల నుంచి అది కూడా తీసుకోవడానికి ఒక బిల్లుని పరిమితికి మించి అప్పులు చేయడం ద్వారా రాష్ట్రం అధోగతి పాలు కాబోతోంది అనే విషయాన్ని కాగే చెప్పింది. ఇంతకుముందు 2014-19 మధ్య కూడా ఎఫ్ఆర్ఎంబి కన్నా ఎఫ్ఆర్బిఎం పరిమితి మించి 16 నుంచి 17 వేల కోట్లు అప్పు చేస్తే ఇప్పుడు కూడా 2024-25 సంవత్సరంలో ప్రభుత్వ రెవెన్యూ లోటు ఎఫ్ఆర్బిఎం ప్రకారం 2.7% ఉండాలి, కానీ అది 3.75%కి చేర్చారు. ఇంచుమించుగా ఇప్పుడు అప్పులు 3,18,000 కోట్లకి ఆయన వచ్చిన ఈ 20 నెలల కాలంలో 3,18,000 కోట్ల అప్పులు చేసి ఇది ఒక పెద్ద ఘనతగా ఆయన చెప్తూ ఉన్నాడు. చివరికి పేదలకు ఇచ్చే పెన్షన్ మీద కూడా స్కిట్లు వేస్తున్నారు. అసలు ఒక్కొక్కళ్ళు ఇంత పెద్ద పెద్ద నటులు దాగి ఉన్నారని మనకు తెలియదు. ఇంచుమించు 70-80 ఏళ్ళ వయసున్న పెద్దలు కూడా ఇంత పెద్ద నటులా అనేది ఆశ్చర్యపోయాం నిన్న చూసి. వాళ్ళు ఎవరు వేస్ అండ్ మీన్స్ కింద అత్యధికంగా అప్పులు తెచ్చారు, దొరికిన దగ్గరల్లా దండుకుని తీసుకొస్తా ఉన్నారు. ఏదో ప్రైవేటు వ్యక్తులు మన ఇంటి అవసరాల కోసం ఎక్కడ దొరికితే అక్కడ అధిక వడ్డీకి తెచ్చినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే అధిక వడ్డీకి అప్పులు తీసుకొచ్చి వడ్డీల భారాన్ని కూడా రాష్ట్రం మోయలేని స్థితికి చంద్రబాబు నాయుడు గారు దిగదారుస్తూ, అసలు మేము అడుగుతున్నాం సూటిగా, మీరు అప్పు తీసుకొచ్చిన డబ్బు ఏం చేశారు? ఏ సంక్షేమ పథకాన్ని మీరు అమలు చేశారు? మీరు ఇచ్చిన ఏ సూపర్ 6 హామీని సక్రమంగా అమలు చేయడానికి ఖర్చు పెట్టారు? పోనీ ఒక ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారా? రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టారా? దేనికోసం డబ్బులు ఖర్చు పెట్టారు? ఎక్కడ మీకు కనిపించదు దేని ఖర్చు పెట్టారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంటింగ్ ఎయిడ్ కూడా తగ్గిపోయిందంటే రీజన్ ఏంటి? 41.82% కేంద్రం నుంచి వచ్చే గ్రాంటింగ్ ఎయిడ్ తగ్గిపోయింది. ఇంచుమించు 40% గ్రాంటింగ్ ఎయిడ్ తగ్గిపోయింది అని అన్నప్పుడు మాకేం అర్థమవుతుంది? మీరు కేంద్రంలో పార్ట్నర్గా ఉండి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మీ దగ్గర పార్ట్నర్గా ఉన్న ఈ రాష్ట్ర ప్రయోజనాలని మీరు పట్టించుకోవట్లేదు. 929 కోట్ల రెవెన్యూ వస్తుందని చెబితే వాస్తవంగా వచ్చిన బడ్జెట్ ఎంత, రెవెన్యూ ఎంత? 2,49,191 కోట్లు. అంటే ఇంత పెద్ద మొత్తం మీ అంచనాలే మీరు అందుకోలేకపోతూ ఇంత లోటు కనిపిస్తున్నప్పుడు ఇంకా అప్పు తప్ప మీకు మార్గం లేక దిక్కు తోచక మీరు డబ్బులు తీసుకొస్తారు. 2024-25లో మూలధన వ్యయం 45,382 కోట్లు చేస్తామని చెప్పి బడ్జెట్లో మీరు చేసిందంతా 16,141 కోట్లు. అంటే ఎంత? కనీసం 50% కూడా మీరు ఖర్చు పెట్టలే. ఇది రాష్ట్ర జిఎస్డిపిలో కేవలం 1% మాత్రమే. మూలధన వ్యయం రాష్ట్ర జిఎస్డిపిలో 1%. ఇది దేనికి ఇండికేషన్ అని అడుగుతున్నాం మేము. స్పెషల్ వేస్ అండ్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్ వీటన్నిటినీ కూడా
ఒక్క అవకాశాన్ని కూడా వదలకుండా మీరు వినియోగిస్తున్న మాట నిజమా కాదా? సకాలంలో చేబదులుగా తీసుకున్న డబ్బుని చెల్లించకపోవడం వల్ల ఆర్బీఐకి 303 కోట్లు వడ్డీ చెల్లించారు. ఎక్కడైనా చేబదులకు వడ్డీ చెల్లించిన పరిస్థితి వస్తుందా? 14-19 మధ్య 2,49,350 కోట్లు అప్పు చేశారు. ఈ అప్పులు ఏటా వార్షిక వృద్ధి రేటు 22.63% అప్పు చేశాడు ఆయన. మా ప్రభుత్వంలో 2019-24 మధ్య 3,90,247 కోట్లు అప్పు చేస్తే అప్పు వచ్చే నాటికి ఉంటే అది మేము దిగిపోయే నాటికి 7,21,917 కోట్లు అయింది. అంటే 5 ఏళ్లలో కలిపి 3,31,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి హయాంలో అప్పులు చేయడం జరిగింది. కానీ ఈ రోజుకి 20 నెలల కాలంలో 3,18,000 కోట్ల అప్పుని చంద్రబాబు నాయుడు గారు చేశారనే విషయాన్ని మేం కాదు, కాగు చెప్పింది. అంటే 5 ఏళ్ల కాలంలో గత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో దాన్ని 20 నెలల కాలంలో అప్పులు చేసి రాష్ట్రాలు అప్పులు చేయడంలో ఒక వేగాన్ని ప్రదర్శించి రికార్డు సృష్టించాడు చంద్రబాబు నాయుడు గారు. అయినా వాస్తవాలు ఇవైతే ఇంకా ఇప్పటికీ నిన్న అప్పుల మీద తప్పులే చెప్తా ఉన్నాడు అసెంబ్లీలో. 6 సంవత్సరం 10 నెలల కాలంలో బడ్జెట్ అప్పులు చూస్తే బడ్జెట్ ప్రకారం చేసిన అప్పులే 90,768 కోట్లు. ఇంకా చివరి 2 నెలలు ఉన్నాయి.